మోషే చేత నడిపించబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయాను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేశాను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా విశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యము ప్రకటించబడుతుంటున్నప్పుడు విని కోపము పుట్టించిన వారు ఎవరు అని వాక్యంలో ఒక ప్రశ్న వేస్తూ ఉంటాడు. హెబ్రీ గ్రంథకర్త ఇంకొక మాట కూడా చెప్తున్నాడు. చూడండి, 2వ అధ్యాయానికి వెళ్దాం మనము. 2వ అధ్యాయము ప్రారంభపు మాటల్లో వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతను న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన యెడల చాలండి. దేవునికి స్తోత్రం. సో వాక్యంలో ఒక మాట చెప్తూ ఉంటున్నాడు. మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పాను, పాత నిబంధన గ్రంథం ప్రమాదకరమైందా, కొత్త నిబంధన గ్రంథం ప్రమాదకరమైందా అంటే మీకు గుర్తుందా? మరి పాత నిబంధన గ్రంథం కంటే కూడా కొత్త నిబంధన గ్రంథమే ప్రమాదకరమైంది. కొత్త నిబంధన గ్రంథం ఎలా ప్రమాదకరమైంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తే, పాత నిబంధన గ్రంథం అనగా ధర్మశాస్త్రం నుంచి లేదంటే అక్కడి నుంచి నడుస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఒక హెచ్చరికతో నడిచారు. ఇదిగో మీరు ఇలా పాపం చేస్తే మీరు ఏమంటే శిక్షకి అర్హులు అనేటువంటి ఒక భయం చేత ప్రజలు నడిపించబడ్డారు. ఆ విధంగానే ఏదైతే ఆయన వాక్యంలో చెప్పారో వాక్యానుసారంగానే ఇమ్మీడియట్గా పనిష్మెంట్ రావడము, ఎవరైనా అపరాధం చేసినా పాపం చేసినా దేవుని మాటకి అవిధేయులుగా ప్రవర్తించిన విని కోపం పుట్టించినటువంటి వారిగా నివసించిన ప్రతి వారి జీవితంలో కూడా అక్కడ ఎమ్మటే పనిష్మెంట్ వచ్చినట్లు మనము చూస్తాం. సో ఈ పనిష్మెంట్స్ నుంచి ప్రజల్ని కాపాడడానికి దేవుడు ఆ దినాల్లో ఒక కాపరిని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో మనం గమనించాలి, ఈ విధంగా విని కోపం పుట్టించడం వలన దేవుడు ఒకరోజు ఏం చేస్తున్నాడు? వారిని ఖచ్చితంగా లేకుండా అంటే నిర్మూలన చేసేటువంటి పని మొదటి నుంచి మనం చూస్తున్నాం. పాత నిబంధన గ్రంథం అంతా కూడా అలా నిర్మూలన చేసి హెచ్చరించడము, ఆదరించడము, కనికరించడము, అయినా విననొల్లని వారిని నిర్మూలన చేయడం అనేటువంటి పనిని కూడా మనం చూస్తాం. ఉదాహరణకి దేవుడు ఐగుప్తులో నుండి ప్రజల్ని బయటికి రప్పించినప్పుడు ప్రజలందరూ కూడా అనేకమైనటువంటి మేలులను దేవుని చేత అనుభవించారు. ఎంత గొప్ప మేలు అంటే ఐగుప్తు ఎంత బలమైన రాజ్యం, ఐగుప్తు ఎంత బలమైన కోట, ఐగుప్తు ఎంత అభివృద్ధి చెందినటువంటి దేశము. ఆ దేశంలో బానిసలుగా దేవుని ప్రజలు ఉన్నారు. ఆ ప్రజల్ని ఆ బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చి వారికి స్వేచ్ఛనిచ్చి వారికి అధికారం ఇవ్వడానికి, వారి దేవుడు వారి ద్వారా గణపరచబడాలి అనేటువంటి వారి దేవుడే సమస్త సృష్టికి సృష్టికర్త అనేటువంటి ఒక నినాదాన్ని లేదంటే ఒక వార్తని వారి నుంచి దేవుడు బయటికి తీసుకువెళ్ళడానికి తన ప్రజలను బయటికి తీసుకొచ్చే పని పెట్టుకున్నాడు. ఆ తన ప్రజలను బయటికి తీసుకొచ్చేటువంటి ప్రాసెస్లో భూమి మీద బలమైనది అనేటువంటి రాజ్యములను దుర్గములను పడగొట్టే పని చేశాడు ఆయన. ఎంతలాగంటే ఐగుప్తులో ఉన్నటువంటి తన ప్రజలకు వెలుగుంది, ఐగుప్తుకి చీకటి ఉంది. ఐగుప్తులో ఉన్నటువంటి తన ప్రజలకు ఆహారం ఉంది, ఐగుప్తులో ఆకలి ఉంది. ఐగుప్తులో ఉన్నటువంటి తన ప్రజల గుడారంలో క్షేమం ఉంది, ఐగుప్తు గృహాలన్నింటిలో కూడా శోకం ఉంది. సో వారికి నీటికి కొదువైంది, ఆహారానికి కొదువైంది. వారి గృహాల్లో వారు నివసించకుండా వారికి విసుగు పుట్టేటువంటి సందర్భాలు కూడా, గృహాల్లోకి గదుల్లోనికి కప్పలు జొరడము, లేదంటే ఇతరత్ర పేలు, లేదంటే ఇతరత్ర జీవుల్ని ప్రభువు రేగగొట్టి, అంటే వారికి బుద్ధి చెప్పేటువంటి ప్రాసెస్లో దేవుడు ఎంత గొప్పవాడో చెప్పడానికి, దేవుడు ఆనుకున్నటువంటి ప్రజలను ఆయన ఎలా కాపాడుతాడో చెప్పడానికి అదే ఐగుప్తులో తన ప్రజలకి క్షేమాన్ని ఇచ్చాడు. ఆనుకుని ఉన్నటువంటి వారికి లేదంటే తన ప్రజలు అనబడుతున్నటువంటి వారికి క్షేమాన్ని ఇచ్చాడు. మరి దేవుడు ఎవరో మాకు తెలీదు, మాకు అనవసరం అని గర్వంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అక్కడ పనిష్ చేశాడు. ఆయన వారిని శిక్షించాడు. ఇంత గొప్ప అనుభవాలు అక్కడ ఉండి లైవ్గా చూస్తున్నటువంటి దేవుని ప్రజలు
ఆయన అప్పుడు దేవుణ్ణి సన్నుతించారు. దేవుణ్ణి సన్నుతించడానికి మరి మధ్యవర్తిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఒక కాపరి. మోషేని అక్కడ దేవుడు పెట్టినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మోషేని దేవుడు పెట్టి మోషే ద్వారా అద్భుతమైన కార్యాలు జరిగిస్తున్నప్పుడు ఐగుప్తులకేమో భయం కలుగుతుంది, ఇశ్రాయేలీలకేమో ధైర్యం కలుగుతుంది. ధైర్యం ఎవరు ఇంతకీ? ఇశ్రాయేలీలకు విశ్వాసమా? కాదు, మధ్యలో ఉన్నటువంటి మోషే వలన. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వీరి యొక్క బలహీనమైనటువంటి స్వభావం, బలహీనమైనటువంటి ఆత్మ వలన, బలహీనమైనటువంటి నడిపింపు వలన వీరు దాసులైపోయారు. కానీ వీళ్ళని బలపరచడానికి ఒక కాపరిని దేవుడు పంపించినప్పుడు ఆ కాపరి ఐగుప్తుకి ఇశ్రాయేల్కి మధ్యలో ఉన్నప్పుడు ఆ ఇశ్రాయేల్ పక్షముగా వచ్చి కార్యం చేస్తున్నటువంటి మోషేని వెంబడించడం ప్రారంభించారు. మోషే ద్వారా దేవుణ్ణి వెంబడించడం ప్రారంభించారు. చూడండి, మోషే వెనకాల జనాలు వస్తున్నారు, మోషే వెళ్తున్నాడు. మోషేని అడ్డుకుంటున్నటువంటి ఐగుప్తు ఏదైతే అడ్డుపడుతుందో ప్రతి అడ్డుని కూడా దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేసి అడ్డు తొలగిస్తూ తన ప్రజలను నడిపించుకుంటూ తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఎంత ఎటువంటిదంటే ఆ యొక్క దేశంలో క్షేమాన్ని ఇచ్చాడు, ఆ దేశంలో రక్షణ ఇచ్చాడు, దేశమును దాటి బయటికి తీసుకువెళ్ళాడు. బయటికి తీసుకెళ్ళిన తర్వాత వారికి మరలా వెళ్ళిపోతుంటున్నప్పుడు మళ్ళా శత్రువు మళ్ళా బలం పుంజుకొని మరలా వీళ్ళని వెళ్ళనివ్వకూడదు, వీళ్ళకి ఆ స్వేచ్ఛ ఇవ్వకూడదు అని వారిని వెంటాడి మరలా వారిని తరుముతూ ఉంటున్నప్పుడు వారు దాటి వెళ్ళలేనటువంటి ఒక ఎర్ర సముద్రం వారికి అడ్డుగా ఉంటే ఆ ఎర్ర సముద్రమును కూడా ఆయన పాయలుగా చీల్చి, అనగా ప్రార్థన ద్వారా దేవుని సహాయం ద్వారా పాయలుగా చీల్చి ఆరిన నేలను వారిని నడిపించాడు. దేవునికి స్తోత్రం. అదే పాయలుగా చీల్చబడినటువంటి సముద్రములో వారిని తరుముతున్నటువంటి శత్రువు మునిగి చనిపోయేటువంటి అవకాశం కూడా అక్కడ మనము చూస్తున్నాం. అటువంటి ఘటన కూడా మనము చూస్తూ ఉంటున్నాం. చూడండి, దేవుడు ఎప్పుడు కూడా ఒకే భూమి పైన ఒకనికి క్షేమము, ఒకనికి క్షామము, ఒకనికి క్షేమము, ఒకనికి క్షామము, ఒకనికి దీవెన, ఒకనికి శాపముగా ఆయన చేయగలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి సందర్భంలో కూడా మనము దేవుని యొక్క మహోన్నతమైనటువంటి హస్తాన్ని మనం చూడొచ్చు. నేనుంటున్నటువంటి పరిస్థితులు, నేనుంటున్నటువంటి స్థలాలు, నేనుంటున్నటువంటి మనుషులు శాపగ్రస్తమైనవి కదా, అవి నా మీద కూడా ఉంటాయని మనం భ్రమించకూడదు. ఎందుకంటే దేవుడు ఎవరినైతే దృష్టించాడో మరి ఆయన ఆ వ్యక్తి ఎక్కడున్నా కానీ ఆ వ్యక్తి జీవితంలో వెలుగుని ఉంచగలడు, ఆ వ్యక్తి జీవితంలో దీవెన ఉంచగలడు, ఆ వ్యక్తిని దీవెనకరంగా ఆ స్థలంలో ఉంచగలడు. ఎగ్జాంపుల్, మనం ఇస్సాకు కొరకు మనం మాట్లాడుకుంటున్నాం. కరువు దినాల్లో ఇస్సాకుకి సమృద్ధితో నింపాడు దేవుడు. ఏలియా కోసం మాట్లాడుకుంటున్నాం. కరువు దినాల్లో ఏలియాకి సమృద్ధిని ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో ఇలాగ చాలా విషయాలను మనము దేవుని నుంచి మనం సేకరించవచ్చు. దేవుని అందులో భయభక్తి కలిగి ఉంటే ఇవన్నీ కూడా మనకు కనిపిస్తుంటాయి. ఇవన్నీ చూస్తున్నటువంటి ప్రజలు విని ఏం చేస్తున్నారట? వింటున్నారు, చూస్తున్నారు, చూస్తున్నారు, వింటున్నారు, వింటున్నారు, చూస్తున్నారు, చూస్తున్నారు, వింటున్నారు. కానీ వారు దేవుని ఎదుట భయభక్తులు చూపించాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు మరల కోపం పుట్టించేటువంటి ప్రవర్తన కలిగి ఉంటున్నారట. అదే హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు. విని కోపం పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపించబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించాను? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యంలో రాలిపోయాను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గురించి ప్రమాణం చేశాను? అవిధేయులైన వారిని గురించే కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో గమనించండి, అదే 2వ అధ్యాయంలో చెప్తున్నాడు, వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త. దైవజనమ, నువ్వు ఏది వింటున్నావో దాని పట్ల నీకు విశేష జాగ్రత్త లేకపోతే, పాత నిబంధన గ్రంథంలోనేమో మనము చూసిన పరిస్థితులు వెనువెమ్మటే శిక్ష వచ్చినాయి. కొత్త నిబంధన గ్రంథంలో వెనువెంటే శిక్ష రావద్దు. ఒక్కసారే పనిష్మెంట్, ఒక్కసారే పనిష్మెంట్. ఆ పనిష్మెంట్ దినం వరకు నీకున్నటువంటి ఒక అవకాశం ఏంటంటే మార్పు చెందడం కొరకు. దేవునికి స్తోత్రం. మార్పు చెందేటువంటి ఒక గొప్ప అవకాశం కొరకు దేవుడు నిన్ను నన్ను ఆయన పిలుస్తూ ఉంటున్నాడు. సో గమనిద్దాము. ఆ కారణం చేత మనం ఒక విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి. పాత నిబంధన గ్రంథానికి కొత్త నిబంధన గ్రంథానికి ఉన్నటువంటి తేడా, విని కోపం పుట్టించేటువంటి వారి యొక్క జీవితాల యొక్క పరిస్థితి ఒక్కసారి మనం చూద్దాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చదువుదాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 5వ వచనం నుండి. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యంలో
చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి. చూడండి ఎన్ని అద్భుతాలు చూశారు వీళ్ళు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చూశారు వీరు. చూసారా లేదా? అసలు ఊహలకు అందని అద్భుతాలు. ఇవి నిజంగా జరుగుతాయా? ఈ రోజుకి కూడా అటువంటి ఒక విషయాలు చెప్తున్నప్పుడు అవిశ్వాసి ఎలా అంటాడు, ఎవడికి చెప్తావు పెట్టకథలు అంటాడు. ఏటు సముద్రం చీల్చేస్తావా, ఏటు ఆకాశం నుంచి ఆహారం కురిపించేస్తావా, అరే మీ దేవుడికి చేతగాదర 3 మేకులు బీక్కోవడం అంత సీన్ ఉందా అని అడుగుతాడు. నీ కొరకు ప్రాణము పెట్టగలడు, నీ ప్రాణము తీయగలడు. అయితే నీ ప్రాణాన్ని నేను తీయలేదు. ఆయన తన ప్రజలకు బుద్ధి చెప్పే పనిలో ఉన్నాడు. ఆయన ప్రాణం పెట్టింది కూడా తన ప్రజల కొరకే. విశ్వసించిన వారి కొరకు ప్రాణం పెట్టాడు, విశ్వసింపని వాడి కొరకు కాదు ప్రాణం పెట్టింది. ఇది మనకు క్లియర్గా ఉండాలి. ఎవరైతే విశ్వసిస్తున్నారో వారి జీవితాలకి రక్షణార్థమైనటువంటి బలి ఆయన ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. సో ఇక్కడ మనం చూద్దాము, దేవునికిని మోషేకును విరోధంగా మాట్లాడి ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి. ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చినా కానీ బుద్ధి అక్కడే ఉందంటాడు. చూడండి, బుద్ధి ఎన్నిసార్లు చెప్పినా విననొల్లని వారు, ఎంత చెప్పినా విననొల్లని వారు వీటికే చెందుతారు. నేనైనా మీరైనా వారైనా ఎవరైనా. దేవునికి ఎవరి విషయంలో పక్షపాతం లేదు. సత్యమును అర్థం చేసుకోకుండా, దేవుని నడిపింపును అర్థం చేసుకోకుండా సనగడానికి ఒకడు తయారైతే వాడి వెనక ఒక సమూహం తయారైందట. దానివల్ల కలిగిన నష్టం చూద్దాం. చూడండి, వారు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి, ఇక్కడ ఆహారం లేదు, నీళ్ళు లేవు, చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైన, రుచి పచి లేదు, మసాలా లేదు ఇందులో. మేము మా ఇంట్లో ఎలా తినేటోళ్ళని తెలుసా, ఐగుప్తులు ఎలా పెట్టేటోరు తెలుసా. వాడు కొడితే కొట్టాడు కూరదా దబ్బా, వాడు పెడితే పెట్టాడు మమ్మల్ని బానిసత్వంలో. కానీ ఫుడ్ ఎలా పెట్టేటోడు తెలుసా, ఆహారం ఎలా పెట్టేటోడు తెలుసా. అంటే వాడి మైండ్ ఎక్కడ స్ట్రక్ అయి ఉంది, ఎక్కడ స్ట్రక్ అయ్యింది చెప్పండి. అంటే భౌతికమైనటువంటి విషయాల్లో స్ట్రక్ అయిపోయినటువంటి వాడు ఆత్మీయ విషయాలను ఎప్పటికీ అర్థం చేసుకోలేడు. కాబట్టి ఆత్మీయ నడిపించేటువంటి వాడి మీద కూడా సనగడానికి కానీ, గొనగడానికి కానీ, అసహించుకోవడానికి కానీ, తిరగబడడానికి కానీ ఎంతకైనా తెగిస్తాడు. వీడు గర్విష్ఠుడు, కృతజ్ఞత హీనుడు. తమ జీవితంలో జరిగిన ప్రతి మేలును మర్చిపోయేటువంటి కృతజ్ఞత హీనుడు. మోషే మీద సనుగుతున్నాడట. మోషే మీద సనుగుతున్నాడంటే మోషే నడిపిస్తున్నాడా? మోషేని ఎవరు నడిపిస్తున్నారు? దేవుడు నడిపిస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఎవరి మీద సనుగుతున్నారు? దేవుని మీదే సనుగుతున్నారు. చూడండి, ఇక్కడ ఆహారం లేదు, నీళ్ళు లేవు, చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదని. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపెను, అవి ఆ ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులో అనేకులు. ఈ అనేకులు ఎవరో తెలుసా? తిరుగుబాటు చేసిన వారు. జాగ్రత్త సుమి, తిరుగుబాటు చేసిన వాడికి పాత నిబంధన గ్రంథంలో వెంబటే వచ్చి సర్పం కాటేస్తే, కొత్త నిబంధన గ్రంథంలో అంతంలో సర్పం కాటైపోతుంది. నీ తిరుగుబాటుని ఆయన సహించి నువ్వు తిరిగి వస్తావేమో అని ఎదురు చూస్తున్నాడు. అందుకోసమే ఒక మాట చెప్తాడు, 2 పేతురుపత్రిక 3:9 ఈ మాట అంటాడు. చూడండి, 2 పేతురుపత్రిక 3:9 కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు, కానీ ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై. ఎందుకు ఆయన ఆగుతున్నాడు? పాస్టర్ గారు చెప్పిన ఏం జరగట్లేదా? పాస్టర్ గారు పవర్ఫుల్ కదా? వాక్యంలో చెప్పిన ఏమి జరగట్లేదా? వాక్యం ఉత్తొత్త అక్షరాలతో రాయబడిందా? దేవుడు దీర్ఘశాంతుడై ఉన్నాడు, జాగ్రత్త. దేవుడు దీర్ఘశాంతుడై ఉన్నాడు, జాగ్రత్త. దేవుడు దీర్ఘశాంతంలో నుంచి ఈరోజు నీ అవిధేయతలో కృప కలుగుతుంది. నువ్వు మంచివాడివని కాదు, నువ్వు నీతిమంతుడివని కాదు, నీ నడక సరిగా ఉందని కాదు. ఈ ఉదయం లేచి నువ్వు ఏది తలస్తే అదే కరెక్ట్ అనుకుని నువ్వు నడుస్తున్నావా? ఒకసారి కళ్ళు మూసుకోండి అందరూ. అలా కళ్ళు మూసుకుని నాకు చెప్పండి, మీకేం కనబడుతుంది?
ఇప్పుడు కళ్ళు తెరవండి. ఎప్పుడేం కనబడుతుంది? ఒక వెలుగే కనబడుతుందా? మనుషులే కనబడుతున్నారా? ప్రతిదీ కనిపిస్తుంది. నీ కళ్ళు నువ్వు మూసుకోగలవా? నీ కళ్ళు నువ్వు తెరవగలవా? అది నీకే అప్పచెంపాడు కదా. ఈ ఉదయం లేచి నువ్వు వెలుగును చూడాలనుకుంటున్నావా, చీకట్లో నడవాలనుకుంటున్నావు, నీ ఇష్టం. ఈరోజు నీ అడుగులు ఎటు తిప్పాలనుకుంటున్నావు? ఈరోజు దేవుని మందిరానికి సమయానికి రావాలని నీ మనసుకు నువ్వు చెప్పుకున్నావా లేదా? నా దేవుని సన్నిధి రేపు అనే భయంతో రాత్రి సిద్ధపడ్డావా లేదా? అది నీ ఇష్టం. ఇంకో గంట తర్వాత రావాలనుకున్నా నీ ఇష్టం. 9 గంటల 10 నిమిషాల ముందు వచ్చి అందరి కొరకు ప్రార్థన చేయాలన్నా నీ ఇష్టం. అది నీ ఇష్టం మీద ఆధారపడింది. ఈరోజు నీ ప్రవర్తన అంతా నీ ఇష్టం మీద ఆధారపడింది. నీకు వచ్చే ప్రతి ఫలము కూడా నీ ఇష్టం మీద ఉంటుంది, నీ ప్రవర్తన మీదే ఉంటుంది. విని కోపం పుట్టించిన వారెవరు? అవిధేయులే కదా. ఎవరి అవిధేయులు? దేవుని సన్నిధానంలో ఉన్నవారే కదా. భయం లేని మనస్తత్వం, సనిగే మనస్తత్వం, అలిగే మనస్తత్వం, తొలగిపోయే మనస్తత్వం ఎవరి మీద? ఎవరి మీద? త్రోవ చూపించే దాని మీద నీ అలుగుడా? దేని మీద నీ నిర్లక్ష్యం? అంటే వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారంటే మోషేని తనకిష్టమైనటువంటి వారికి ఇష్టమైనటువంటి నడిపింపు నడిపించడానికి మోషేని తిడుతున్నారు. ఏమి నడిపింపాయి అనేది నేను అంటాను. అటువంటి సంఘాలతో, అటువంటి విశ్వాసులతోటి, అటువంటి సంఘ సభ్యులతో అంటాను, నువ్వు నడిపిస్తావా? కూర్చొని చెప్పడం, కూర్చొని అలగడం, కూర్చొని సనగడం చాలా ఈజీ కదా. రా, ఒక్కసారి బరిలోకి దిగు, ఒక్కసారి బరిలోకి దిగు, మొయ్యి ఒకసారి సిలువ భుజాన్ని ఎత్తుకొని, నీకు అర్థమవుతుంది. నీ ఇంట్లో నీ బిడ్డ మాట అనకపోతే నీకు ఎంత కోపం వస్తుంది? సెల్ ఫోన్ పగలగొట్టాలన్నంత కోపం వస్తుంది. నీ భార్య నీ చెప్పిన మాట వినకపోతే దౌడ పగలగొట్టాలన్న కోపం వస్తుంది. నీ భర్త నీ మాట వినకపోతే అలిగి ఆ రోజు వంట చేయకూడదు, గిన్నెలు పగలగొట్టాలన్న కోపం వస్తుంది, పుట్టింటికి పోవాలన్న కోపం వస్తుంది. తను సృష్టించుకున్నటువంటి తన ప్రజలు తన మాట వినకపోతే ఆయనకి ఎంత కోపం రావాలి? నా మాట ఇది అని చెప్పి ఒక దైవజనుని, ఒక కాపరిని పంపితే ఆ కాపరి మాట విననటువంటి గొర్రెల మీద యజమానికి ఎంత కోపం రావాలి? నీకొచ్చే కోపం న్యాయం, నీకొచ్చే అలక న్యాయం, నువ్విచ్చే పనిష్మెంట్ న్యాయం. నాకు కాని కోపం వస్తే, మరి దేవుడికి కోపం వస్తే ఎలా ఉంటుందో చూపిస్తాడు ఆయన. ఆల్రెడీ మనమందరం అనుభవిస్తూ ఉంటుంటాం, కానీ గ్రహించుకోం. మన జీవితాల్లో ఆ నష్టాన్ని, ఆ కష్టాన్ని మనం అనుభవిస్తూనే ఉంటాం. గ్రహించుకోం మనం. ఎందుకంటే రాత్రి పడుకున్న ఉదయం లేచి మళ్ళీ మర్చిపోయే అంత కృతజ్ఞత హీనత మనకు ఉంది. ఈరోజు సంఘానికి ఎందుకు వెళ్ళాలంటే పాస్టర్ గారిని పోషించడానికి అస్సలు వద్దంట. పిలిచినవాడు దేవుడు. నువ్వు ఈరోజు ఉంటావో పోతావో గ్యారంటీ లేనోడివి. నా దేవుడు గ్యారంటీ. నీకు ఆ దేవుడు గ్యారంటీ అనుకుంటే వచ్చి కృతజ్ఞతతో కూర్చోవాలి, కృతజ్ఞతతో వినాలి, కృతజ్ఞతతో పాటించాలి, కృతజ్ఞతతో వెంబడించాలి, పరుగు పెట్టాలి దేవుని సన్నిధికి. ఎంత చెప్పినను అక్కడే, ఎంత చెప్పినను అంతే, ఎంత చెప్పినను నా తీరి మార్చుకోను, నేను అదే సనుగుతాను. దేవుడు ఏం చేస్తున్నాడట తెలుసా? కలుగు చేసుకుంటున్నాడట దేవుడు. కలగ చేసుకుని ఆయన చేసి అంటే తాపకరమైనటువంటి సర్పములను పంపాను. అవి ప్రజలను కరువుగా ఇశ్రాయేలులో అవిధేయులైనటువంటి వారు అనేకులు చనిపోయిరి. కాబట్టి మరలా ప్రజలు వచ్చి మళ్ళా మోషే దగ్గరకు వచ్చి, అయ్యా మేము యెహోవాకును నీకును ఇద్దరికినే. ఇప్పుడు ఫస్ట్ లైన్లో చెప్పలేదు. ఫస్ట్ లైన్లో మోషే మీద సనిగిరి అని అన్నది. రెండో లైన్కి వచ్చేటప్పటికి వాళ్ళు వచ్చి ఏం మాట్లాడుతున్నారు తెలుసా? మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడాం, మేము విరోధంగా ఆలోచన చేసాం, విరోధంగా ప్రవర్తన చేసాం, ఒకరోజు విరోధంగా మీ ఎదుట మాట్లాడాం, సరిగాం. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుమనిరి. ఆయనను వేడుకోండి, అయ్యా దైవజనుడా దయచేసి మా మీద ఉన్నటువంటి శాపము తొలగించాయని నీ దేవుని వేడుకొనైనా ఆయన మా మాట అండి. ఎందుకంటే మేము అవిధేయులము, మేము పాపులము, మేము లోబడనటువంటి వారము. నీకును దేవునికిని విరోధంగా మేము పాపం చేశాం. దేవునికి స్తోత్రం.
మీకును దేవునికి విరోధంగా మేము పాపం చేశాం, కాబట్టి వాటిని తొలగించినట్లు నువ్వే వేడుకొనైనా మా కొరకు ప్రార్థన చెయ్యి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడును ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు తన యొక్క తీర్మానము మార్చుకోలేదు, కానీ కాపరి ప్రార్థన వలన ఆగాడు. జస్ట్ ఆయన హోల్డ్ అయ్యాడు, ఆగాడు. అయితే ఓ పని చేయి మోషే, నువ్వేం చేస్తావు తెలుసా? వాళ్ళ కోసం నాకు తెలుసు, వారి కోసం నాకు తెలుసు, కానీ నీ కొరకు నాకు తెలుసు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి, నీతో నాకు నిబంధన ఉంది కాబట్టి, నీతో నాకు కమిట్మెంట్ ఉంది కాబట్టి, నీతో నాకు ఒక ఒప్పందం ఉంది కాబట్టి నువ్వేం చేస్తావు తెలుసా? ఎత్తడి సర్పము నువ్వు తయారు చేసి ఎత్తుగా నిలబెట్టు, ఇలా ఎత్తుగా నిలబెట్టు. ఎవడైతే దాన్ని కళ్ళెత్తి చూస్తాడో బ్రతుకుతాడు. ఎందుకు బ్రతుకుతాడు? దాన్ని చూస్తే ఎందుకు బ్రతుకుతాడు తెలుసా? ఏమండి? సర్పము కాటేస్తే చచ్చిపోయాం. ఆ కాటు నుంచి రక్షించమని మోషేని అడిగాం. మోషే ప్రార్థన చేశాడు, దేవుడు ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడు తెలుసా? దేవుడు ఆజ్ఞాపిస్తే మళ్ళా సర్పాలు రాగలుగుతాయి, జాగ్రత్త. చూడండి, సర్పం ఆగిపోయిందా నీ మీద ఉగ్రత? లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. ఓ మోషే, నీ దేవుని ఎదుట పాపం చేశాను, మా నీటిని మంచినీరుగా మార్చమని అడుగయ్యా మీ దేవుణ్ణి. మా ఇంటి నుంచి ఈ దుర్వాసన తొలగించమని అడుగయ్యా మీ దేవుణ్ణి. ఈ తెగుళ్ళన్నీ మా ఇంటి నుంచి తొలగించమని అడుగయ్యా మీ దేవుణ్ణి. మరలా వెనక్కి వెళ్ళటం అంటే తీసేసినవాడు మళ్ళీ విడుదల చేయలేడా? మనిషి అజ్ఞానం చూడండి. ఈరోజు నీ లోపల ఉన్నటువంటి రోగాన్ని తీసేసిన వాడు, నీ బిడ్డలో ఉన్నటువంటి రోగాన్ని తీసేసినటువంటి వాడు మళ్ళీ దాన్ని అనుమతించలేడా? ఈరోజు నీ ఇంట్లో ఉన్న నష్టాన్ని తీసేసిన వాడు, నిందను తీసేసిన వాడు మరలా దాన్ని అనుమతించలేడా? నీకు భయం కలగడం కొరకు, మరలా ఆయన చేయగలడు అనేటువంటి భయం కలగడం కొరకు ఇత్తడి సర్పాన్ని నిలబెట్టాడు. ప్రజలందరూ దాన్ని చూసినప్పుడు ఏం చేశారట? భయము తెచ్చుకొని దేవునికి అవిధేయతగా ఉండకుండా విధేయులై జీవించారట. అలా ఎంతకాలం జీవించారట? మోషే జీవించినంత కాలము మోషేతో సమకాలికులైనటువంటి వారు, మోషేతో పాలివారైనటువంటి వారు జీవించారు. ఒక దినము మోషే కాలము అయిపోయింది, ఆయన వృద్ధుడై చనిపోయాడు, ఆయన కాలం అయిపోయింది. ఆయన కాలం అయిపోయాక ఆ తరం వారు కూడా గతించారు. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథం 2:10 తీసి చదువుదాం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి, వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా, ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించడం అంటే అర్థమేంటో తెలుసా? నీ ఫోన్లో ఏదైనా నీకు ఇష్టం లేకపోతే నువ్వేం చేస్తావు? డిలీట్ చేసేట దేవుణ్ణి. అంత గొప్పలమా మనం? బిడ్డ బయటకు వచ్చినాక నాకు తండ్రి అవసరం లేదు, తల్లి అవసరం లేదు అనొచ్చా? పెరిగి పెద్దయ్యగా నాకు తండ్రి అవసరం లేదు, తల్లి అవసరం లేదు అనొచ్చా? దేవుని వాక్యంలో ఈ మాట ఎందుకు ఉందో తెలుసా? నీ తల్లిదండ్రులను సన్మానించమని ఎందుకు ఉందో తెలుసా? అక్కడికి వెళ్ళి నువ్వు వారిని సన్మానించడం నేర్చుకుంటే నీ సృష్టికర్తను కూడా నీకు సన్మానించడం వస్తుంది, నీకు అర్థమవుతుంది. తల్లి తండ్రిని సన్మానించలేనటువంటి ఓ దుర్మార్గపు మనిషి నీ దేవుని కొరకు కూడా నీకు సన్మానించాలన్న ఆలోచన నీకు రాదు. దేవునితో ఉన్న రిలేషన్ కట్ చేసుకోవడానికి మనం ఎంత ప్రయాసపడుతున్నాం చూడండి. మోసే ఉన్నంత కాలము సర్పమును చూసి బతికినటువంటి వారు, ఎత్తడి సర్పమును చూసి బతికినటువంటి వారు, ఒక దినాన మోసే కాలము తర్వాత మరొక కాలం వచ్చింది. ఎటువంటి కాలం వచ్చిందంటే
తమ పితరుల యొక్క దేవుని ఎరుగని తరం ఒకటి వచ్చింది. ఎరుగని తరం వచ్చినప్పుడు వీరు చెప్పుకుంటున్నారట, అరే బాబు, మన పితరులందరూ కూడా ఈ యొక్క స్తంభమును చూసి భయపడి దాని ఎదుట సాగిలిపడేటవర్రా, కాబట్టి మనం కూడా ఇప్పుడు దాన్ని ఏం చేద్దాం, సాగిలిపడి మనము దీనికి ఆరాధన చేద్దామని మొదలుపెట్టారట. ఇత్తడి సర్పం దేనికి పెట్టాడు? భయం పుట్టించడానికి పెట్టాడు. కానీ ఎరుగని తరం ఒకటి పుట్టి ఏం చేసింది తెలుసా? ఇత్తడి సర్పాన్ని దేవుడు చేసిందట. ఇత్తడి సర్పాన్ని దేవుడిగా మార్చుకొని, ఒక విగ్రహముగా మార్చుకొని, ఉన్న స్థలాల మీద ఇత్తడి సర్పం పెట్టడము, వాటికి మొక్కడము, వాటికి ఆరాధన చేయడం, వాటికి దూపాలు వేయడం, వాటికి బలి ఇవ్వడం స్టార్ట్ చేశారట. ఇత్తడి సర్పం దేవుడా? ఎత్తడి సర్పమును చూస్తే సర్పముతో కరవబడినటువంటి వాడికి అనుభవం ఉంది ఎత్తడి సర్పం యొక్క విలువ ఏంటో. ఈరోజు నీకు నాకు ఆ విలువ తెలియకుండా ఉన్నాము, భయం లేకుండా ఉన్నాం, భక్తి లేకుండా ఉన్నాం, నిర్లక్ష్యంగా ఉంటున్నాం. అంటే అర్థం ఏంటో తెలుసా? మనము ఎరుగని తరము, దేవుని భయము ఎరుగని తరము. హ్యాపీగా ఉంది కదా? ప్రతిరోజు హ్యాపీగా ఉంది కదా? ఒకరోజు రాబోతుంది. వాక్యం చెప్తుంది, ఆయన ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు? నువ్వు నశించాలని కోరుకోవట్లేదు కాబట్టి ఆయన ఆలస్యం చేస్తున్నాడు. నువ్వు నశించకూడదు అంటే ఇదిగో ఈ కృపాకాలాన్ని దేవునికి కృతజ్ఞతతో గడపడం నీకు అలవాటు కావాలి. ఈ విధంగా ప్రజలు మారిపోయారట. ఎంత అవిధేయులు అవుతున్నారంటే వారికి ఒక వార్నింగ్ ఇవ్వడానికి నిలబెట్టినటువంటి స్తంభాన్ని కూడా దేవుడు చేసి ఆరాధించడం మొదలుపెట్టారట. జీవముగల దేవుని విడిచిపెట్టేటువంటి మనస్తత్వం. హిజ్కియా కాలానికి వచ్చేటప్పుడు ఒక మాట చెప్తాడు చూడండి. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 2వ వచనం నుంచి. అతడు ఏళ్ళను ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడే. హిజ్కియా ఏళ్ళను ఆరంభించినప్పుడు, హిజ్కియా దేవుని ప్రజలకు రాజుగా ఏళ్ళను ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమెకు అబి అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించాను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోసే చేసిన ఎత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేశాను. దానికి ఇశ్రాయేలీయులు నెహుష్టాను పేరు పెట్టి దాన్ని ధూపం వేచి వచ్చిరి. ఎందుకు పగలగొట్టాడట? ఇశ్రాయేలీయులు దానికి ఒక పేరు పెట్టారు, నెహుష్టాను అనేటువంటి పేరు పెట్టారట. నెహుష్టాను అంటే మమ్మల్ని స్వస్థపరిచే దేవత, మమ్మల్ని కాపాడే దేవత. అరే బాబు, ఎందుకు పెట్టాడో నీకు అర్థం కావట్లేదు. ఒక ఆయన పూజ చేసుకుంటున్నాడు ఉదయాన్నే, లేదంటే తన దేవునికి ఏదో ధూపం వేసుకుంటున్నాడు. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక కోడి ఏం చేస్తుంది? అది ఎగురుకుంటూ వచ్చి ఆయన ధూప సామాన్ని, ఆయన వ్రతాన్ని డిస్టర్బ్ చేస్తుంది. సో ఏం చేస్తున్నాడంటే దాన్ని పట్టుకొని, ఇది గంప కింద కదా ఉండాలి, బయట ఎందుకు ఉంది, ఈ సమయంలో గంప కింద ఉంచండి అని చెప్పి. గంప కింద ఎప్పుడు పెడతారు కోడిని? అసలు రాత్రికి కదా, ఉదయం తీస్తారు కదా. ఉదయం తీస్తే అది ఇచ్చేస్తుంది. ఉదయం లేవగానే ఈయన తమ దేవునితో కనెక్ట్ అవ్వాలి. అదేం చేస్తుందంటే ఇదంతా తిరుగుతుంది. ఈయన దేవుడు ఈయన పూజ చేసుకున్నటువంటి స్థలం దగ్గర కూడా తిరుగుతుంది. అది వచ్చి గందరగోళం చేస్తుంది. దీన్ని పట్టుకుని అరే కొంచెంసేపు గంప కింద పెట్టండి రా అంటాడు, పెట్టాడు. మళ్ళీ నెక్స్ట్ డే అలా చేసింది, మళ్ళీ గంప కింద పెట్టండి రా అన్నాడు, మళ్ళీ చక్కగా పూజ చేసుకున్నాడు. సో ఇలాగ ప్రతిరోజు ఇలాగ 2 రోజులు చేసేసరికి 3వ రోజు నుంచి ఆటోమేటిక్గా మరే ముందే దాన్ని గంప కింద పెట్టండి రా, ముందే దాన్ని గంప కింద పెట్టండి, గంప కింద పెట్టాలి, వెళ్ళి చేసుకోవాలి. ఉదయాన్నే తెరుస్తాడు, మళ్ళీ ఆ టైం వచ్చేటప్పటికి మళ్ళీ గంప కింద పెట్టాలి, మళ్ళీ చేసుకోవాలి. ఇలాగ ఒక కాలమైంది. కుమారుడు పుట్టాడు. కుమారుడితో చెప్తున్నాడు, నాన్న, కుమారుడు పెరిగాడు, నాన్న దాన్ని పట్టుకుని గంప కింద పెట్టి వచ్చి ఇక్కడ కూర్చో అన్నాడు. దాన్ని పెట్టుకుని గంప కింద పెట్టి వచ్చి కూర్చున్నాడు. తర్వాత తండ్రి కాలం అయిపోయింది, కుమారుడు కాలం వచ్చింది. కుమారుడు లేచి, నిన్న నా తండ్రి లేడు, ఇంక ఈ రోజు నుంచి నేను చెయ్యాలి ఈ వ్రతము, ఈ పూజ అని చెప్పి కూర్చున్నాడు. అరే మర్చిపోయాను, కోడిని గంప కింద పెట్టండి, పెట్టి కూర్చున్నాడు. తర్వాత ఇంకొక తరం వచ్చింది. నిజమేంటి? వాస్తవం ఏంటి? ఇది ఆచారమైంది. గంప కిందని కోడి పెడితే కానీ పూజ చేయకూడదు అనేటువంటిది ఆచారమైంది. రియాలిటీ ఏంటి?
ఈరోజు ఇత్తడి స్తంభం గురించిన రియాలిటీ ఏంటి? ఈరోజు మనకి కొబ్బరి నూనె బాటిల్లో దేవుడు, ఇంట్లో మూలల దేవుడు, పటాల దేవుడు, సిలువల దేవుడు. దేవుని మాట మాత్రం మనం వినం. బైబిల్ తల కింద పెట్టి పడుకుంటాం. బైబిల్లో ఉన్న ఏ వాక్యం మనకొద్దు. చర్చికి వస్తాం, చర్చిలో బోధ మనకొద్దు. ప్రభు బల తీసుకుంటాం, అందులో దాగి ఉన్నటువంటి మర్మం మనకొద్దు. పాస్టర్ గారు కావాలి, కానీ పాటించే విధానం మనకి అవసరమైతే పాస్టర్ గారి మీద అప్పుడప్పుడు అలుగుదాం, సనుగుదాం, మన ఇష్టం వచ్చినట్టు చేద్దాం, వాడికి బుద్ధి చెప్దాం. దేవుడు కలుగు చేసుకుంటాడు జాగ్రత్త నీ ఇంటి మీద. దేవుడు అటాక్ చేస్తాడు జాగ్రత్త నీ ఇంటి మీద. ఒకవేళ నేను తప్పటి వాడినైతే నా ఇంటి మీద అటాక్ చేస్తాడు, నన్ను విడిచిపెట్టాడు ఆయన. ఆయన కాపురులుగా ఎన్నుకున్నవాడు, ఆయన రాజులుగా ఎన్నుకున్నవారు, తృణీకరించినటువంటి స్వభావం కలిగినటువంటి వారిని ఆయన తృణీకరించాడు. ఆయన పక్షపాతి కాదు. ఎవడు న్యాయముగా నీతిగా యథార్థంగా నడుచుకుంటాడో వాడిని స్థిరపరుస్తాడు. హిజ్కియా ఏం చేస్తున్నాడట? ఇశ్రాయేలీలో ఉన్నటువంటి అవిధేయత, వారి యొక్క దురాచారమును పగులుగొట్టాడట. తుత్తునీయులుగా, చల్లా చెదురుగా, ఏమంటున్నాడు చూడండి, చిన్న భిన్నములుగా దాన్ని పగలగొట్టాడు. ఎందుకట? వీరేం చేస్తూ వచ్చారట? దానిని నిలబెట్టి, వినాలి, దాన్ని నిలబెట్టి అదే మా దేవత, అదే మా దేవుడని జీవముగల దేవుని ఆరాధనలన్నీ అటు తిప్పికొచ్చారట. మనిషికి మొదటి నుంచి కూడా ప్యాషన్. ఈరోజు దేవుడిని ఆరాధించడం ఒక ఫ్యాషన్గా మార్చుకున్నారు. భయభక్తులతో కాదు ఆరాధించేది, ప్యాషన్గా మార్చుకున్నారు. లోపల స్వభావం అలాగే ఉంటుంది, బుద్ధి అలాగే ఉంటుంది, గుణం అలాగే ఉంటుంది, కానీ ప్యాషన్. ఇక్కడ టాటూస్ వేయించుకుంటాం. దేవునికి స్తోత్రం. హిజ్కియా వచ్చేటప్పటికి అవన్నీ కూడా తీసేస్తున్నాడు. దేవుని యెడల భయం కలిగిన వాడని హిజ్కియా కొరకు సాక్ష్యం ఉంది. చూడండి కింద అంటాడు, అతడు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తరువాత వచ్చిన యోధా రాజులలోను, అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమానమైన వాడు ఒక్కడు లేడు. దావీదు నుంచి ఏ భక్తి, ఏ విశ్వాసము, ఏ కృతజ్ఞత అయితే ఉందో అది క్యారీ అవ్వాలి. అలాగా మధ్యలో కొందరు రాజుల దగ్గరికి వచ్చేటప్పటికి అది మిస్ అయింది. ఈ హిజ్కియా తండ్రి ఆహాజు కూడా దుర్మార్గం చేశాడట. అసలు ఈయన హిజ్కియా పడగొట్టి నుంచి అన్ని కట్టించినోడు వాళ్ళ తండ్రే. మీకు తెలుసా? హిజ్కియా పడగొట్టించిన ప్రతిదీ కట్టించిన వాడు తండ్రే. ఈరోజు మనకు ఒక క్వశ్చన్ వస్తుంది, ఎరా మీ నాన్న మీది యేసుప్రభు దగ్గర ఉన్నాడా? మీరెందుకురా వచ్చారు? మీ తాత ఉన్నాడా? వాళ్ళ తాత ఉన్నాడా? మీరెందుకురా వచ్చారు? అరే పిచ్చోడా, నా దేవుడు నా దగ్గర నుంచి సత్యమును రిలీజ్ చేయడానికి ప్రారంభించాడు. నన్ను వాడుకోవడానికి దేవుడు ఎన్నుకున్నాడు. నా తండ్రికి అర్థం కాని విషయం, నా తండ్రి దుర్మార్గంలోంచి నన్ను బయటకు తీసుకొచ్చి ఆ శాపం నుంచి నన్ను విడిపించి నా తర్వాత వస్తున్నటువంటి నా పిల్లలకి దీవెనకరంగా ఉండాలని దేవుడు నన్ను పిలుచుకున్నాడు రా. చెప్పగలవా ఈరోజు ధైర్యంగా? ఒప్పుకోగలవా? హిజ్కియా ఒప్పుకున్నాడు. హిజ్కియాని గురించి సాక్ష్యం చూడండి, ఏమంటున్నాడు చూడండి, అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమానమైన వాడు, అతని ముందు అతని తర్వాత అతనితో సమానమైన వాడు ఒక్కడూ లేడు. ప్రజలకు ఇష్టమైన ప్రతి దాన్ని పగలగొట్టుకుంటూ వచ్చాడట. రాజా రాజా రాజు ఎందుకు పాడగొడతాడు అంటే, ఎత్తి యెహోవాకి ఇష్టం లేనిది నువ్వెలాగ స్థాపిస్తావు? ఓ తండ్రి, నీ ఇంటి మీద నీకు అధికారం ఉంటే నీ ఇంట్లో ఉన్న దుర్గాలను పగలగొట్టాలి. ఓ తల్లి, నీ ఇంటి మీద నీకు అధికారం ఉంటే నీ ఇంట్లో ఉన్న దుర్గాలను పగలగొట్టాలి. నువ్వే ప్రోత్సహిస్తున్నావా? నా బిడ్డలకి ఇది ఇష్టమండి. కఠినులను ఆయన విడిచిపెట్టేస్తాడు, విననోళ్ళని వారిని ఆయన విడిచిపెట్టేస్తాడు. నిజమైన పశ్చాత్తాపంలోకి రావాలి. దేవుని చేయి పట్టుకోవడం మనకు రావాలి. దేవుని తట్టు తిరగడం నీకు నాకు రాకపోతే శాపగ్రస్తులను జాగ్రత్త. మన పాపాన్ని మనతో చెప్తున్నప్పుడు ఒప్పుకోవడం రావాలి, విడిచిపెట్టడం రావాలి. లైట్ తీసుకోకూడదు దేవుని వాక్యాన్ని. నశించిపోతాం. హఠాత్తుగా వస్తుంది మరణం అంటున్నాడు. ఆ రోజు చెప్పేటోడు ఉండడు, ఆ రోజు నేను మందలించేటోడు ఉండడు, ఆ రోజు నేను హెచ్చరించి అయ్యా ఆగిది చేయొద్దు అనేటువంటి వాడు ఉండడు. కోల్పోతాం మనం. మొన్న ఎందుకు కూర్చొని నా పిల్లలకు ఒకటి చెప్పాలనిపించింది. నేనున్నా లేకపోయినా ఈ పాటించండి రా. అంత ముసలాడవా, ముసలా పడుసా లేదు, ఈరోజు పిల్లలే పోతున్నారు. నా పిల్లలతో అప్పుడప్పుడు నాకు స్ట్రైక్ అయినప్పుడల్లా చెప్తా, ఇటు రండి కూర్చోండి అని చెప్తా.
నా భార్యతో చెప్తా, ప్రిపేర్ అవ్వు అని చెప్తా. ప్రిపేర్ అవ్వు. మన కుటుంబాల్లో మన పిల్లల కొరకు కూడా చెప్తున్నాను, బీ ప్రిపేర్. ఒక మంచి జీవితం జీవించడానికి. ఎందుకంటే సొసైటీ మొత్తం పాడైపోయింది. నువ్వెక్కడ చూడు పాడైపోయింది. ఎక్కడ చూడు నిర్లక్ష్యమే, ఎక్కడ చూడు పాపమే. పాపాన్ని ఖండిస్తే తిరిగి మనల్ని చంపేటువంటి మనుషులు ఎక్కువైపోయి ఉన్నటువంటి భూమి ఇది. కానీ బీ ప్రిపేర్. ఒక మంచి నీతి స్థాపన చేయగలిగేటువంటి తరము కొరకు దేవుడు చూస్తూ ఉంటున్నాడు. తండ్రి ఆహాజు దుర్మార్గుడైన హిజ్కియాలో ఉన్నటువంటి నీతిని బట్టి దేవుడు తనను దీవించాడు. తన కొరకు ఒక మంచి సాక్ష్యం చెప్తున్నాడు. ఈరోజు నీ కొరకు నా కొరకు మంచి సాక్ష్యం కావాలి. ఫేక్ రిపెంటెన్స్. చూడండి, ప్రజలు దేవుని యొక్క అద్భుతాలు చూసి కూడా మళ్ళా వెనుతిరిగిపోయినటువంటి ఒక అలవాటు. మరణాన్ని కొని తెచ్చుకుంటున్నారా లేదా? వారిని కదా సముద్రం మధ్య నుంచి తీసుకొచ్చింది, వారిని కదా ఆ రాత్రి మరణ దూత నుంచి కాపాడి తీసుకొచ్చింది, వారిని కదా మన్నాతో పోషించినది, వారిని కదా బండ నుంచి వచ్చినటువంటి నీటితోటి తృప్తిపరిచింది, వారిని కదా అడవిలో నుంచి అనేక మంది శత్రువుల నుంచి తప్పించి నడిపించింది, వారినే కదా సర్పముల చేత కరిచి చంపించింది. ఒక తండ్రికి నొప్పి పుడుతుంది. ఇంక వద్దు నువ్వు నాకు అని అంత నొప్పి పుట్టించే అంత విధేయత పుడితే ఎంత బాధ. విడిచిపెట్టేస్తాడు దేవుడు. మిమ్మల్ని కళ్ళు మూసుకోండి, కళ్ళు తెరవండి అని అన్నాను. జస్ట్ నేను చెప్పాను. ఒకవేళ మీకు మూసుకోవాలనుకున్నా మీరు మూసేసుకుంటారు, అది మీ చిత్తం. తెరవాలనుకున్నా తెరవగలుగుతారు, అది మీ చిత్తం. అంటే నడవాలనుకుంటే మీరు నడుస్తారు, మీ చిత్తం. వద్దు నాకు ఈ మార్గం వద్దు, నాకు లోక మార్గమే ముద్దు అనుకుంటూ నీ చిత్తం, నీ చిత్తం. పాత నిబంధన కంటే కొత్త నిబంధన కంటే ఎందుకు డేంజర్ అనేది నేను చెప్తున్నా. అప్పట్లో ఎమ్మటే శిక్షలు పడి, ఇప్పుడు ఎంత కృప అండి. కృప కాదు, వదిలేసాడు. ఒకవేళ చూడండి, తప్పిపోయిన కుమారుని కథ పాత నిబంధన గ్రంథంలో ఉందా, కొత్త నిబంధన గ్రంథంలో ఉందా? డౌట్ ఉందా? అసలు ఆ కథ చెప్పింది యేసుప్రభు కదా, కథ చెప్పింది యేసుప్రభు కదా. ఎక్కడుంది? కొత్త నిబంధన గ్రంథం ఉందా, పాత నిబంధన గ్రంథం ఉందా? ఏం చెప్పాడు తప్పిపోయిన కుమారుల కథ? మనం చక్కగా వింటాం. జక్కయ్య కథ, తప్పిపోయిన కుమారుని కథ. ఏం చెప్పాడు? ఏం చెప్పాడు తెలుసా? తప్పిపోయిన కుమారుడు అనగా తన ఇంట్లో ఉన్నాడు. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు. ఇద్దరు కుమారులు ఒకడు తండ్రితో ఉన్నాడు, తండ్రి భారాన్ని పంచుకుంటున్నాడు, తండ్రి ఇంట్లో ఉన్నాడు. ఒక కుమారుడు మాత్రం లోకంతో స్నేహం చేశాడు. ఒకరోజు వచ్చాడు, తండ్రి నా ఆస్తి నాకు ఇచ్చాయి. ఈడు సంపాదించిన ఆస్తి, నా ఆస్తి నీకు పుట్టాను కాబట్టి నా ఆస్తి నాకు ఇచ్చాయి. ఎందుకు నాయన? లేదు, నేను దూరదేశం వెళ్ళి మీలాగా ఈ చీప్గా ఇలాగా అగ్లీగా బ్రతకడం, గొర్రెలు కాచుకుంటే, మందను కాచుకుంటే ఇక్కడ ఊర్లో బ్రతకడం నాకు ఇష్టం లేదు. సిటీకి వెళ్ళి టాప్ లెవెల్లో బిజినెస్ చేసి నేను టాప్ లెవెల్లో ఉంటా అన్నాడు. వెళ్ళిపోయాడు. ఉన్న రోజులు చుట్టూ జనాలే. చివరి రూపాయి దాకా, ఆ చివరి రూపాయిని తినేదాకా ఎవడో ఒకడు ఉన్నాడు. ఒకరోజు అన్నీ అయిపోయినాయి, వీడు వెళ్ళాడు. డబ్బులు ఉన్న వరకు ఫ్రెండ్స్ ఉన్నారు, వెళ్ళిపోయారు. ఒక్కడైపోయాడు. తిరిగి ఇంటికి వెళ్ళాలంటే చొప్పు తీసి కొడతారు. అక్కడ ఎక్కడ పని ఇవ్వడం, ఏం పని రాదు వీడికి. ఒక దగ్గరికి వెళ్ళాడు, అయ్యా పని, అయ్యా పని లేదు, అయ్యా ఏదో ఒకటి అయ్యా ఆకలిగా ఉంది, పని అయ్యా పని లేదు, నీ పందులనన్నా మేపుతానయ్యా పని అయ్యా. సరే నా పందులు పొట్టెట్టు, టైం టు టైం దానికి ఫుడ్ పెట్టు. నేను చూస్తే దేనికి పనికొచ్చేటట్లేవు, కనీసం పందులకి టైం టు టైం అన్న ఫుడ్ అన్న పెట్టు. ఆ పొట్టుకు నేనే తెచ్చిస్తా, అది నువ్వు పెట్టు. ఆకలేస్తుంది, పందులకు పొట్టు పెడతా ఉన్నాడు. పందులకు కడుపు నిండుతుంది, నాకు కడుపు నిండట్లా. ఆకలి, పని చేయకుండా ఫుడ్డు. అప్పుడు పందులు తినే పొట్టు ఈడు కూడా తినడం ప్రారంభించాడు. అప్పుడు బుద్ధి వచ్చిందట. అప్పుడు బుద్ధి వచ్చి, వానికి బుద్ధి వచ్చినప్పుడు, నా తండ్రి ఇంట అనేక మంది పనివారు ఉన్నారు, వారు సుఖముగా ఉన్నారు, వారు శ్రేష్టమైన ఆహారం తింటున్నారు, నాకైతే ఎలా పట్టింది? ఇది నా అవిధేయతే కదా, ఇది నా పొగరే కదా, ఇది నా నిర్లక్ష్యమే కదా. నేను తిరిగి నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతాను. ఆయన రానిచ్చినా రానియకపోయినా ఆయన కాళ్ళు పట్టుకుని అడుగుతాను, తండ్రి నీ ఎదుటను దేవుని ఎదుటను నేను పాపము చేశాను కాబట్టి నన్ను కనికరించి నీ పని వాళ్ళలో ఒకటిగా ఉంచుకోవాలని బతిమలాడుకుంటా. కుమారుల్లో ఒకడు కాదు, ఇక బిల్డప్ ఇచ్చేది లేదు. ఇక్కడ నేను కొత్త నిబంధన స్టోరీ చెప్తున్నా.
ఈరోజు నేను నా పరిస్థితి చెప్తున్నా. ఈరోజు ఒకవేళ అలాగ నీకు బుద్ధి వచ్చి దేవుని దగ్గరికి వస్తే, తండ్రి ఎదురు చూస్తున్నాడట కుమారుడు తిరిగి వస్తాడని. కుమారుడు తిరిగి రావడం కోసం ఎదురు చూస్తున్నాడు. కుమారుని ఎత్తుకుంటే ఈయన వెళ్ళా, ఎందుకంటే కుమారుడికి బుద్ధి రావాలి కదా. కుమారుడు తిరిగి రావడం కోసం ఎదురు చూస్తున్నాడు. నువ్వు తిరిగి రావాలన్న యేసయ్య ఈరోజు ఎదురు చూస్తున్నాడు. నీది మార్పు, నిజమైన మార్పుగా ఉండాలన్న యేసయ్య ఈరోజు ఎదురు చూస్తున్నాడు. నువ్వు తిరిగి వస్తే చేతులు చాచి హక్కును ఆల్చుకోవడానికి నా దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ నువ్వు తిరిగి వచ్చేటప్పుడు నా తండ్రి రెడీగా ఉన్నాడని రావడానికి నీకు అంత సీన్ లేదు. నీది పందులు తినే పొట్టుకు కూడా సరిపోనటువంటి జీవితం. కాబట్టి ఇప్పుడు ఎలా రావాలి తెలుసా? తండ్రి ఏమో తండ్రి స్థానంలో నుండి కౌగిలించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడట. కానీ కుమారుడు ఎలా వస్తున్నాడట తెలుసా? పనివాడిగా కూడా ఉండడానికి పాత్రుడను కాను. తండ్రి వచ్చి కౌగిలించుకుంటాడట, అయినా కానీ కుమారుడిలాగా ఉన్నాడు. పనివారిని పిలిచి నా కుమారునికి స్నానం చేయించి వస్త్రం కప్పి చెప్పులు తొడిగి చేతికి రింగు పెట్టండి, అయినా కుమారుడిలాగే ఉన్నాడు. నా కుమారుడు వచ్చాడు విందు చేయండి, అయినా కుమారుడిలాగే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ లోపల ఆ విధేయత ఉంటే మళ్ళీ ఆ ఘనత నీకు ఉంటుంది. కానీ విధేయతలోనే ఉండాలి. వస్త్రం పైకి వచ్చింది కదా అని మళ్ళీ కొమ్ములు పైకి రాకూడదు, కళ్ళు నెతికెక్కకూడదు. ఈరోజు నా జీవితం ఎలా ఉందో తెలుసా? మరలా దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి మరలా కాలు రగరేయడం, మళ్ళా తండ్రి దగ్గరికి వచ్చేటప్పటికి మరలా కాలు రగరేయడం. ఇది రాంగ్ రిపెంటెన్స్. ఏంటి నిజమైన పశ్చాత్తాపం? ఒదిగి రావడం. నేను మరలా పాపం చెయ్యను. ఇద్దరితో ముగిస్తున్నాను. మరలా పాపము చేయని వారముగా దేవుని ఎదుట మనం ఉందాం. నిజమైన పశ్చాత్తాపం నీకు ఘనతనిస్తుంది. దేవుడి మాటలు దీవించును గాక.